ఏంటి ఆలోచించేస్తున్నావు ఊరికని? అత్తమాటికి అందరూనే డబ్బు 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 అంటున్నారు. మరి డబ్బే కదా అందరికి కావాల్సింది. పొద్దున్న లేస్తేనేమో నువ్వు హోటల్కి వెళ్ళి టీ తాగాలన్నా డబ్బు కావాలి, టిఫిన్ చేయాలన్నా డబ్బు కావాలి, అక్కడ నీ బండి మీద బయటికి వెళ్ళి పెట్రోల్ కొనివ్వాలన్నా డబ్బు కావాలి. డబ్బు లేకపోతే నీ పనులు ఎలా అవుతారా? డబ్బే ప్రధానం. అందుకే అందరూ డబ్బు డబ్బు అంటారు. డబ్బు లేకుండా ఈ రోజుల్లో చేసేది ఏం లేదు కదా. నువ్వు కూడా అందరిలాగా మాట్లాడుతున్నావు ఏంట్రా? అంతే కదా మరి, డబ్బే కదా ప్రధానం. డబ్బు లేకపోతే ఏముంది? డబ్బు లేకపోతే ఏమీ లేదు. నువ్వు హాస్పిటల్కి ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా డబ్బు కావాలి, నువ్వు కనీసం బయటికి వెళ్ళి తిరగాలన్నా డబ్బు కావాలి, ఒక హోటల్కి వెళ్ళాలన్నా డబ్బు కావాలి. డబ్బే కదా. డబ్బు లేకపోతే ఏముంది చెప్పు? ఈరోజంతా డబ్బే ప్రధానం. డబ్బు లేని ఏమీ లేదు. ఏంట్రా అలాగంటూ? ఈ గురు ప్రపంచం మీద డబ్బే ముఖ్యమా? బంధాలకి బంధుత్వాలకి విలువ లేదా? ఈ రోజుల్లోనే బంధాలకి విలువ లేకపోవడం కాదు, డబ్బు ఉంటేనే బంధువులు బంధుత్వాలు అన్నీ ఉంటాయి. నీ దగ్గర డబ్బు లేదనుకో, నిన్ను ఒంగు తొంగు చూసి కూడా ఎవడు ఉండడు. నీ దగ్గర డబ్బు ఉందనుకో, బంధువులు వాళ్ళంతటా వాళ్ళే వస్తారు. ఈ రోజు డబ్బే ముఖ్యం. డబ్బు ఉంటేనే బంధుత్వాలు, బంధాలు, స్నేహితులు, బంధువులు అందరూ ఉంటారు. దాన్ని బట్టి ఆలోచించుకుని ఒకసారి మాట్లాడు. డబ్బే ముఖ్యం అనుకుంటే సంపాదించి ఇంట్లో పెట్టుకుంటాం కదా. 500 నోట్ని అన్నయ్య అని, 200 నోట్ని చెల్లి అని, 100 నోట్ని తమ్ముడు అని అనలేం కదా. అనలేం కదా మరి. ఇప్పుడు డబ్బే ముఖ్యం అని ఎందుకంటున్నా? ఒరే నువ్వెన్ని చెప్పు, డబ్బే ఈ రోజుల్లో డబ్బే ముఖ్యంరా. డబ్బు లేకపోతే ఏ పని జరగదు. మొత్తం ప్రపంచం అంతా నడిచింది డబ్బు మీదే కదరా. డబ్బు లేకపోతే ఏమీ లేదు. డబ్బే ముఖ్యం. డబ్బుతో బంధుత్వాన్ని కొనలేం. అలాగని డబ్బు ముఖ్యం కాదని నేను అనట్లేదు. ఒరే నువ్వెన్ని చెప్పు, మనకు డబ్బే ముఖ్యం. డబ్బు లేకపోతే ఏమీ లేదు. డబ్బే ప్రధానం. అది బయలు ఏంటి? చెప్పండి. ఏముందండి, ఈడేమో బంధువులు బంధుత్వాలని ఈడ అంటున్నాడు. ఒరే అన్నీ ఉండాలంటే డబ్బే ప్రధానం నేను అంటున్నాను. నేను డబ్బు గురించి మాట్లాడుతున్నాడు, విలువల గురించి మాట్లాడుతున్నాడు. అది మ్యాటర్. కూర్చోండి, ఇలా కూర్చోండి. అదా పరిస్థితి. అది సరే అయితే మనోడు చెప్పింది రైటే. అయితే మనోడు చెప్పింది రైటే. నువ్వు చెప్పింది రైటే. అయితే నేను ఒక మాట చెప్తాను ఏనండి. అంటే మానవ విలువలు కావాలి, డబ్బు కావాలి. అలాగని ఇది ఎక్కువ ఉండకూడదు, ఇది ఎక్కువ ఉండకూడదు. మనం ఆకలేసిందనుకో, మనం ఎంత తినగలమో అంతే తినగలం. అంతేగాని మనకి పట్టంది ఎక్కువ తెచ్చుకొని తినలేం కదా. అలాగే డబ్బుకున్న విలువ డబ్బుకుంది, మానవ విలువలకు ఉన్న విలువ మానవ విలువలకు ఉంది. ఆయన వాడుకున్నాడు.